మనం చూస్తూనే ఉన్నాం మహానాడు ప్రాంగణంలో అయితే ఉన్నాం. కొన్ని లక్షల మంది ప్రజలు అయితే మొదటి రోజే ఈ కార్యక్రమానికి అయితే హాజరవడం జరిగింది. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇంకా తరలి వస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా అయితే మనకు ఒక ట్రాక్టర్ అయితే కనిపిస్తుంది. ఇది పల్నాడు జిల్లా నర్సరావుపేట నుంచి ఈ మహానాడు ప్రాంగణానికి రావడం కూడా జరిగింది. పార్టీ మీద ఉన్న అభిమానంతో కావచ్చు, మరోపక్క ఎంపీ శ్రీకృష్ణదేవరాయల కోసం పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడం కూడా జరిగింది. వాళ్ళని అడుగుదాం, మొత్తం నర్సరావుపేట నుంచి కడపకి ఎంత టైం పట్టింది, మొత్తం మీద ఇంత పెద్ద ఎత్తున ఇంత ఆకర్షణగా ట్రాక్టర్ ఎలా తీర్చిదిద్దారో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళు కూడా వాళ్ళతో ఏదైనా ఎక్కడి నుంచి వచ్చారు? నర్సరావుపేట నుంచి. సో నర్సరావుపేట నుంచి ట్రాక్టర్ వేసుకుని వచ్చారు. ట్రాక్టర్ వేసుకుని వచ్చారు. ఈ విధంగా కడప గడ్డ మీద తొలిసారి మహానాడు జరుగుతుంది. ఇన్ని లక్షల మందిని చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మహాద్భుతంగా మహానాడు జరుగుతుంది ఇక్కడ. చాలా సంతోషం ఉంది. దాని మీద ఎక్కువ మంది వచ్చారు. ఇక్కడ చాలా ఎక్కువ వచ్చారు. ఈ రోజు ఫ్లడ్ చాలా ఎక్కువ ఉంది అనుకున్న దానికంటే కూడా. మీరు చూస్తున్నారు కదా, పల్నాడు జిల్లా నర్సరావుపేట నుంచి కడప జిల్లా వరకు ఈ ట్రాక్టర్ తోడుకుంటూ ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఇక్కడ మనతో పడుతున్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. శివ పేరు వచ్చేసి. శివ, ముందుగా ఎన్ని కిలోమీటర్లు అక్కడి నుంచి ఇక్కడికి ఎంత టైం పట్టింది? మొత్తం 340 కిలోమీటర్లు. మేము నర్సరావుపేట స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాన కురుస్తానే ఉంది. తడుస్తున్నాం, ఆరుతున్నాం, తడుస్తున్నాం, ఆరుతున్నాం. తెల్లారి ఇక్కడికి రాగానే కూడా వానతోనే కడపలో ఎంటర్ అయ్యాం. కానీ తడిసి ముద్దైనా ఏం చేసినా గానీ మా మహానాడు సక్సెస్ కావాలి. ఎంత వర్షం వచ్చినా, ఎంత వాన వచ్చినా గానీ కార్యకర్తలుగా మా ఎన్టీఆర్ గారు పెట్టిన ఈ పార్టీకి ఆయన పుట్టినరోజుని సక్సెస్ చేయడానికి ప్రతి మహానాడికి కార్యకర్తగా మా బాధ్యతతో మేము దీన్ని సక్సెస్ చేయడానికి నర్సరావుపేట నుంచి వచ్చాం. సో మొత్తం మీద ట్రాక్టర్ కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా డిజైన్ చేశారు. ఎస్పెషల్లీ శ్రీకృష్ణదేవరాయలు గారు, లోకేష్ గారు ఫోటోలు చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. లోకేష్ గారిది చూడండి, రెడ్ బుక్ హంటింగ్ టైం. రెడ్ బుక్ హంటింగ్ టైం. రెడ్ బుక్ హంటింగ్ టైం ఆల్రెడీ స్టార్ట్ చేశాడు హంటింగ్ లోకేష్ గారు. ఆ లోకేష్ గారి బాటలో, లోకేష్ గారి డైరెక్షన్ లో యువతంతా, తెలుగుదేశం యువతంతా ఆయనతో పాటు వెళ్తానికి రెడీగా ఉంది. మేము లోకేష్ గారి నామినేషన్ ని మేము ఆయన్ని మెయిన్ గా చేయాలని ఆల్రెడీ పెడుతున్నారు. దానికోసం ఆయనకి సపోర్ట్ చేయడానికి మేము వచ్చాము. చంద్రబాబు గారి డైరెక్షన్ లో, లోకేష్ గారి సారథ్యంలో ఈ తెలుగుదేశం పార్టీ దినదినాభివృద్ధిగా 100 సంవత్సరాలు జరుపుకోవాలని మాది కోటప్పకొండ, నర్సరావుపేట దగ్గర కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో 100 వసంతాలు ఈ పార్టీ ఇలాగే దిగ్విజయంగా వర్ధిల్లాలని కోరుకుంటూ మహానాన్ని సక్సెస్ చేయడానికి మేము అక్కడి నుంచి వచ్చాం. ఇది కడప వాళ్ళు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎదవల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కడపకి ఎంత ఉందో మా పల్నాడుకి కూడా అంతే ఉంది. పోయినసారి మా దగ్గర కూడా ఎలక్షన్ జరగనీయకుండా ఈ కడప నుంచి రౌడీలను తీసుకొచ్చి మా ఎంపీటీసీలని, జడ్పీటీసీలని అసలు ఎలక్షన్ నామినేషన్ కూడా వేయనీయకుండా కొట్టించారు. అదే కడపకి ఇప్పుడు పల్నాడు నుంచి దమ్ముగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాము. మా రాజకీయాలు కావచ్చు, ఇటు కడప రాజకీయాలు నుంచి ఒకే రకంగా. అవునవును, పల్నాడు రాజకీయాలు ఈ రాజకీయాలు ఒక రంగానే ఉంటాయి. వాళ్ళకి కడపకి పోటీగా ఉంటది పల్నాడు కూడా. ఎప్పుడు మొన్న ఎలక్షన్ కూడా మా పల్నాడు నర్సరావుపేట నియోజకవర్గం చాలా హైలైట్ అయింది. వైసీపీ వాళ్ళు అసలు మమ్మల్ని ఎలక్షన్ కి రానికూడదని, ఓటింగ్ జరగనీయకూడదని బూతులు కబ్జా చేసి మా డాక్టర్ గారి కార్లు, మాది నర్సరావుపేట కాన్స్టిట్యున్సీ చదలవాడ అరవింద్ బాబు గారు, ఆయన కార్లు పగలు కొట్టి అసలు ఓటింగ్ జరగనీయకుండా చేశారు. మమ్మల్ని కూడా దాడులు చేసి చాలా ఇబ్బందులు పెట్టారు. నా మీద 3 307 కేసులు పెట్టారు. ఈ ట్రాక్టర్ మీద కూడా కేసు ఉంది. అంత పిచ్చి గవర్నమెంట్ అన్నమాట పాత వైసీపీ గవర్నమెంట్. దీని మీద కూడా కేసు పెట్టారు. దీని మీద ఒక కేసు ఉంది ఇప్పుడు కూడా స్టేషన్ లో. పల్నాడు నుంచి అదే తెలుగుదేశం జెండా పట్టుకొని 300 కిలోమీటర్లు చాలా గర్వంగా, ఆనందంతో వచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. మాకేందంటే ఆ పసుపు జెండా చూడంగానే, ఆ ఎన్టీఆర్ బొమ్మ చూడంగానే మాకు ఇక మనసు కంట్రోల్లో ఉండదు. ఆ ఆనందాన్ని మా తోటి తెలుగుదేశం కార్యకర్తలతో, నాయకులతో పంచుకుందామని ఇంత దూరం వచ్చామండి. లోకేష్ బాబు గారు ఆయన యంగ్ డైనమిక్, ఆయన గురించి రేపు యువజన ఫ్యూచర్, నాడు తాత నేడు తండ్రి, రేపు లోకేష్, రేపు తనయుడు ఆధ్వర్యంలో ఈ 100 సంవత్సరాలు మొన్నే అయిపోయింది. పోయినసారి మహానాడులో 100 సంవత్సరాల ఆయన బర్త్డే అయిపోయింది. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఇలానే కలకాలం 100 సంవత్సరాలు వర్ధిల్లాలి. ఇలానే ఎన్నో మహానాడులు కార్యకర్తల ఉత్సాహంతో ఇది ఒక తిరునాళ్ళలాగా ఉంది. మాకు కోటప్పకొండలో తిరునాళ్ళు జరిగింది, సేమ్ అక్కడ కూడా అంతే. ఇలానే లక్షల మంది వస్తారు. ఇలానే ట్రాక్టర్లు, ప్రభలు ఎంత సందడిగా ఉంటుందో ఇక్కడ కూడా
తెలుగుదేశం కార్యకర్తలతో నా ప్రాంగణం మొత్తం పసుపుమయమైపోయి మొత్తం ఇలానే పసుపు జెండాలతో కలకల్లాడుతూ ఉండాలనుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. త్యాగం పాడే రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు. స్వార్థం లేని యుద్ధం నువ్వు, ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు. పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే, ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే. తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం,